రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారుల తర్వాత అధికంగా ప్రమాదాల బారిన పడేవారు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు మరియు రోడ్డు క్రాస్ చేసేవారే. పాదచారులు ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నారంటే వచ్చేపోయే వాహనాలను సరిగా గమనించకుండా రోడ్డు మీద నడవడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం, పరిగెత్తుతూ రోడ్డు దాటడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం, జీబ్రా క్రాస్ లేని చోట రోడ్డు దాటడం, రాత్రి సమయాలలో వెలుతురు లేని చోట రోడ్డు దాటడం, రోడ్డు మీద ఆగి ఉన్న వాహనాల మధ్య నుండి మరియు పెద్ద వాహనాల ముందు నుండి రోడ్డు దాటడం. అదేవిధంగా కొంతమంది ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద నుండి నడవడం, రోడ్డు మీద వచ్చే వాహనదారులు మనల్ని చూసి ఆపుతారులే అని అనుకోవడం. ఇలాంటి కారణాల వలన పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేయనిది ఏమనగా, రోడ్డు మీద నడిచే సమయంలో పరధ్యానంలో ఉండరాదు. జాగ్రత్తగా రోడ్డు దాటాలి. జీబ్రా క్రాస్ వద్దనే రోడ్డు దాటాలి. ఒకవేళ జీబ్రా క్రాస్ లేనట్లయితే వాహనాల రద్దీ తగ్గిన తర్వాత రోడ్డు దాటాలి. పరిగెత్తుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటవద్దు. మద్యం మత్తులో వాహనాలను నడపకుండా ఉండటమే కాకుండా రోడ్డు మీద కూడా నడవవద్దు. రాత్రి వేళలో వెలుతురు ఉన్న చోట రోడ్డు దాటాలి. రోడ్డు డివైడర్స్, రైలింగ్స్ దూకి రోడ్డు దాటవద్దు. ముఖ్యంగా పిల్లలతో రోడ్డు మీదకి వచ్చినట్లయితే వారిని చేయి పట్టుకొని నడిపించాలి. వాహనాలు వచ్చే వైపు కాకుండా వాహనాలు రాని వైపు వారిని నడిపించాలి. వాహనాలు నడిపేవారు మనల్ని చూసి ఆపుతారు అని అనుకోవద్దు. మనం రోడ్డు మీద నడిచే సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడదాం.